చాలా మందికి తెలుసు గ్రీన్ టీ మంచిదని, కానీ ఒక చిన్న ఆకు గురించి తెలుసా? ఇది గ్రీన్ టీ కంటే ఎన్నో రెట్లు బలమైంది. డయాబెటీస్ ని కంట్రోల్ ఉంచుతుంది, అట్లనే మన బాడీ వెయిట్ ని కూడా కంట్రోల్ ఉంచుతుంది. ఇంకా స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది మనకు. అదే జామాకు. అవును, మన ఇంటి దగ్గరనే పెరిగే ఈ జామాకు తినడం వల్ల మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది జామాకు వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. నమస్కారం, నేను మీ శాంతివర్ధన్. మన ఇంటి పక్కన పెరిగే జామాకు గురించి మన పెద్ద మనుషులు చెప్పిన చిట్కా కాదు, ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ కూడా. ఇప్పుడు చాలా సింపుల్ గా జామాకులతో టీ ఎట్లా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందు 7-8 జామాకులు, ఫ్రెష్ జామాకులు తీసుకొని మంచిగా కడుక్కోవాలి. దాని మీద దుమ్మంతా క్లీన్ అయిపోయేటట్టు. ఇప్పుడు ఒక బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వేడైతున్నప్పుడు ఆ జామాకులను మనం అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్క తీసుకొని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు తురుముకున్న అల్లం కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా మసలనియాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మొత్తం చల్లగా అయిపోవాల్సిన అవసరం లేదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి ఉడబట్టుకోవాలి. దీంట్లో 1 స్పూన్ తేనె వేసుకోవాలి. అట్లనే సగం చెక్క నిమ్మకాయ కూడా ఇంట్లో వండుకోవాలి. దీంట్లో అల్లం వేయడం వల్ల ఏంటంటే మంచి అరోమా వస్తుంది. అంతేగా, చాలా సింపుల్. పొద్దున పడిగడుపున తీసుకోవడం వల్ల మస్తు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని టీ అనొచ్చు, కషాయం కూడా అనొచ్చు. ఈ మధ్య కషాయం అని చెప్పుకోవడానికి కొంచెం నామోషో ఫీల్ అవుతారు కాబట్టి టీ అని అనుకుందాం. దీంట్లో కొంచెం దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు. నాకు బేసిక్గా ఫ్లేవర్ ఇష్టం ఉండదు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు. మీకు ఇష్టం ఉంటే మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. దానివల్ల కూడా ఇంకొక హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. అదేంటంటే మన ఫ్యాట్ బర్నింగ్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు షాక్ అయ్యే విషయం ఏంటంటే, జర్నల్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ చాలా తగ్గిపోయిందంట. జామాకులు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు తింటే వాళ్ళ వెయిట్ కూడా చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయంట. ఇంకా గ్యాస్, బ్లోటింగ్, డైరియా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇది రామబాణం లాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఉన్న టానిన్స్ ఇంకా ఫ్లేవనాయిడ్స్ కడుపుని చాలా క్లీన్గా ఉంచుతాయి. ఇంకా వెదర్లో జరిగే చిన్న చిన్న మార్పులు వచ్చినప్పుడు మనలో చాలా మందికి కోల్డ్ రావడము, ఫీవర్ రావడము ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఈ డ్రింక్ని తీసుకోవడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ చాలా బూస్ట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో వైటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ మోతాదులు ఉంటాయి. గోవా లీఫ్ ఎక్స్ట్రాక్ట్ మీద చేసిన కొరియన్ డెర్మటాలజీ స్టడీ ప్రకారం ఇది స్కాల్ప్ని మెరుగుపరుస్తుంది. ఇది పొద్దుగాల ఖాళీ గడుపున తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వారంలో జస్ట్ 2 or 3 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం లేదు, అండ్ తీసుకోవద్దు కూడా. ఇంతకు మీరు ఎప్పుడైనా ఈ టీ తాగిరా లేదా ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది తాగి ఉంటారు, ఎంతమంది తాగలేరు. ఈ వీడియో మీకు యూజ్ అయిందంటే ఇంకా చాలా మందికి యూజ్ అవుతుంది. ఇంత మంచి కంటెంట్ చాలా మందికి రీచ్ కావాలంటే జస్ట్ ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఇట్లాంటి ఆరోగ్యమైన కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనం జామాకుతో చేసుకున్న టీ వల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్ని తెలుసుకున్నాము. అట్లనే మన నెక్స్ట్ వీడియోలో లివర్ డీటాక్స్ చేసుకునే డ్రింక్ గురించి తెలుసుకుంటున్నాం. ఆ వీడియో స్పెషల్లీ రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి విలువైన వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ బటన్ మాత్రం కొట్టి పెట్టుకోండి.